కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలాంటి కొబ్బరి యూస్ చేయకుండా ఆలు కుర్మా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. కుక్కర్లో కట్ చేసుకున్న 3 పొటాటోస్, 1½ గ్లాస్ వాటర్, ఒక బౌల్లోకి 4 టమాటా ముక్కలు పెట్టుకొని ఉడికించుకోవాలండి 3 విజిల్స్ వచ్చేంత వరకు. చల్లారిన తర్వాత ప్యూరీగా పట్టుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకొని ఆలుని కూడా కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసుకుని 3 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ప్యూరీ ఇందులోకి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1½ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే రైసు, చపాతీ, పూరీలోకి చాలా బాగుంటుందండి ఆలు కుర్మా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.